హాయ్ హలో ఎవ్రీవన్ టుడే టాపిక్ వైరస్ యాంటీవైరస్ వైరస్ అనేది పీసీకేనా మొబైల్ కూడా వస్తుందా అనేది తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ నౌ. దిస్ ఈజ్ బాజీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత యాంటీవైరస్ యాప్స్ వాడాలా వద్దా అనేది మీరే చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ అనేది చాలా సెక్యూర్, దీన్ని ఎవరు క్రాస్ చేయలేరు. అసలు వైరస్ తాకను కూడా తాకదు. ఈ సంగతి తెలియక చాలామంది ప్లే స్టోర్‌లో రకరకాల యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. యాంటీవైరస్ యాప్స్. వాటిని మనం ఒకసారి చెక్ చేద్దాము. ప్లే స్టోర్‌లోకి వెళ్తున్నాను. యాంటీవైరస్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ మనం ఇందులో ఎక్కువగా ఉన్న రేటింగ్‌నే యూజ్ చేసుకుందాం. ఇక్కడ అవాస్టమ్ ఇది యాంటీవైరస్. చాలా ఇది బాగుంటుందని చెప్తూ ఉంటారు. చూద్దాము అసలు ఇది ఏంటా అనేది యూజెస్. దీన్ని డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. బ్యాక్‌కి వెళ్తున్నాను. ఆ తర్వాత క్లీన్ మాస్టర్ 4.7 దీన్ని కూడా చాలామంది ఇవన్నీ వేస్ట్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి. ఈ యాప్స్ వల్ల ఏంటంటే ఎక్కువ ర్యామ్ అనేది యూజ్ అవుతుంది. దీనివల్ల ఫోన్ స్లో అయిపోయిద్ది. క్యాచ్ డేటా ఎక్కువైపోయిద్ది. దీనికన్నా ముందు మనం అసలు మన సెట్టింగ్స్‌లో ర్యామ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అవి ఇంకా డౌన్‌లోడ్ అవుతున్నాయి కదా! జనరల్‌లోకి వెళ్దాం. జనరల్‌లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్, రన్నింగ్ సర్వీసెస్. ఇక్కడ 1.6 ఉంది. 1.6 ఉంది. ఫ్రీ. సిస్టమ్ 1.6 ఉంది. యూజెస్ కూడా. చూడండి ఇప్పుడు చూద్దాము. మనం వాటిని ఓపెన్ చేద్దాము. ఒకసారి అవాస్టమ్ యాంటీవైరస్‌ని ఓపెన్ చేస్తున్నాను. గెట్ స్టార్ట్. కంటిన్యూ విత్ యాడ్స్. స్కాన్ చేస్తున్నాను. మీరే చూడండి ఇప్పుడు. క్లీన్ మాస్టర్ కూడా ఇన్‌స్టాల్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన వెంటనే మనం ఓపెన్ చేద్దాము. అంతలో ఇది స్కాన్ అవుతూ ఉంది. చూడండి ఏం చెప్తుందో విందాం. ఇక్కడ చూసారు, ఇక్కడ యాంటీ థెఫ్ట్ అని ఇచ్చారు. ఏంటండి యాంటీ థెఫ్ట్? ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా పోయిన ఫోను ఇవి యాంటీ థెఫ్ట్ ఇవి పనికిరావండి. యాప్స్ వరకు తీసేసుకొని ఓన్లీ ఫోన్ వరకు వాడుకోవచ్చు. యాప్స్ అంతవరకు తీసేసి ఫోన్ వరకు వాడుకునేవాళ్ళు వాడుకుంటారు, హ్యాక్ చేసేవాళ్ళు. ఇలాంటివన్నీ వేస్ట్ అసలు. ఈ వేటిని నమ్మొద్దు. ఇదంతా వేస్టే. ఒకసారి మనం చూద్దాము. క్లీన్ మాస్టర్ కూడా చెక్ చేద్దాము. క్లీన్ మాస్టర్ కూడా డౌన్‌లోడ్ అయిపోయింది. చూద్దాం ఒకసారి. దీన్ని కూడా క్లీన్ మాస్టర్‌ని కూడా ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తున్నాను. చూసారా? దీనివల్ల ర్యామ్ వేస్ట్, క్యాచీ డేటా కూడా ఎక్కువ క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు చూడండి, జంక్ ఫైల్స్ అని ఇక్కడ ఇచ్చాడు. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గ్రాంట్ పర్మిషన్ అడిగాడు. గ్రాంట్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. అలౌ చేస్తున్నాను. స్కాన్ అవుతుంది. స్కాన్ మాత్రమే అవుతుంది. మీరు క్లీన్ చేయొద్దు. స్కాన్ మాత్రమే అవుతుంది. ఇక్కడ చూడండి నా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్‌ని కూడా దీన్ని వైరస్‌గా 2.5 జీబీ వైరస్ సజెస్ట్ చేస్తాను. 2.5 జీబీ వైరస్ ఉంది అని. చూసారా ఎంత వేస్ట్ యాపో ఇది? ఇక్కడ చూడండి లాక్స్ అన్నీ ఫోల్డర్స్‌తో సహా డీటెయిల్‌గా వాడే డిలీట్ చేయాలి. ఇదిగోండి. ఇది నా యాప్స్ ఇవన్నీ 2.5 జీబీ యాప్స్‌తో సహా క్లీన్ జంక్ అని చూపిస్తుంది. చూసారా వేస్ట్ యాప్. ఇప్పుడు మనం మన ర్యామ్ ఎంతుందో చెక్ చేసుకుందాం. వీటిని ఇన్‌స్టాల్ చేసాం కదా! ఇందాకదా బాగానే ఉంది మన ఫోన్ అనేది. ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉంటుందా అనేది. సెట్టింగ్స్‌లోకి వెళ్ళాను. డెవలపర్ ఆప్షన్స్, రన్నింగ్ సర్వీసెస్ 1.4 ఉంది. 1.6 ఉండబోయి 1.4కొచ్చింది. ఇప్పుడు 1.5 చూసారా ఇలా చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి అవాస్టమ్ క్లియర్ అనేది 123 ఎంబీ 123 ఎంబీ అనేది యూజ్ అవుతుంది. చూసారా? అందుకనే మీరు ఇందాకదా ఫోన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటుంది. సో, ఏ ఫోన్‌కైనా యాంటీవైరస్ యాప్ అనేది అసలు అవసరమే లేదు. దయచేసి మీ మీ దాంట్లో ఏదైనా యాప్స్ ఉంటే తీసేయండి. అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. నేను అవాస్టమ్ క్లీనర్‌ని కూడా నేను మొత్తాన్ని నేను అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తున్నాను. అసలు మన ఫోన్‌లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే క్యాచీ మెమరీ. ఈ క్యాచీ డేటా అనేది లిమిటెడ్‌గా ప్రతి స్మార్ట్ ఫోన్ క్యాచీ మెమరీ అని ఉంటుంది. అది ఫుల్ అవుతాయి. లైక్ ఎలా అంటే మన మెమరీ కార్డ్ ఎలా ఫుల్ అవుతుందో అది కూడా అలానే ఫుల్ అవుతుంది. అది ఎక్కువగా కూడా ఉండదు. బాగా లిమిటెడ్‌గా ఇస్తాడు. ఒకవేళ పొరపాటున అది ఫుల్ అయింది అంటే మీ ఫోన్ స్లో అయిపోతుంది.
అలా స్లో అయితే ఫోన్ అనేది స్లో అయితే ఒకసారి ఫోన్ అనేది 3 టైమ్స్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ఆ తర్వాత జనరల్ ఇక్కడ మీ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అని ఉంటుంది చూడండి. స్టోరేజ్ అందులోకి వెళ్ళి ఇంటర్నల్ స్టోరేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద క్యాచీ డేటా అని ఇచ్చేస్తాడు వాడే. దాని మీద అసలు క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ముందు చూడండి ఎంత ఉందా అనేది. ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మాక్సిమం వెళ్ళిపోతుంది. ఇంకా ఉంటుంది. దాన్ని కూడా మీరు ఆఫ్ చేయాలి. పర్ డైలీ మీకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటే మీ ఫోన్ అనేది ప్రాబ్లమ్ ఉండదు. ఇలా క్యాచీ అనేది వస్తుందంటే మన బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అనేది నడుస్తూ ఉన్నాయని. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ర్యామ్ ఒకసారి చెక్ చేసుకుందాము. ర్యామ్‌కెళ్దాము. ఏం యాప్స్ ఉన్నాయా అనేది చూద్దాము. రన్నింగ్ సర్వీసెస్. ఇక్కడ చూసారా? యూసీ బ్రౌజర్ ఉంది. వాట్సాప్ ఉంది. ఇవన్నీ ఇక్కడ రన్నింగ్ అవుతున్నాయి. మెయిన్‌యి మనకి యూసీ బ్రౌజర్ చాలా ఎక్కువ తీసుకున్నాను. అందుకే నేనిప్పుడు ఓ పని చేస్తాను చూడండి. ప్లే స్టోర్‌లోకి వెళ్తున్నాను. PRIFY ప్యూరిఫై డౌన్లోడ్ చేస్తున్నాను ప్యూరిఫైని. ఈ యాప్ ఎంత బెస్ట్ అంటే ఇంత చేసినా మనం ఇది మాత్రం డౌన్లోడ్ చేయలేదు అంటే మనం చేసిందంతా వృధా అయిపోతుంది. ఇది డౌన్లోడ్ చేయండి. చేసి దీన్ని ఓపెన్ చేద్దాము. అసలేంటి ఎందుకు ఈ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నామనంటే మన క్యాచ్ డేటా అనేది వస్తుంది. డేటా మాత్రం క్లియర్ చేస్తున్నాం. చేసినా మళ్ళీ వస్తుంది. అంటే ఏంటి యాప్స్ వల్ల వస్తుంది కదా అది. మనం ఫోన్‌లో గేమ్స్ కానీ, యాప్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. వాటి వల్ల ఏంటంటే ఇంటర్నల్‌లో కానీ, మెమరీ కార్డ్‌లో కానీ డేటా అనేది స్టోర్ అయిపోతుంటుంది. ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతుంది క్యాచ్ డేటా అనేది. మనం ఆపాలి క్యాచ్ డేటా అని అవుతున్నాం. ఇప్పుడు మనం యాప్స్‌ని కూడా ఆపాలి కదా! అందుకనే. ఇదేంటంటే యాప్స్‌ని కూడా ఫోర్స్ స్టాప్ చేసేస్తుంది. ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. గ్రాండ్ పర్మిషన్ ఇచ్చేసాను దీనికి కూడా. ఇక్కడ చూసారా? ప్యూరిఫై నౌ అని వెంటనే ఇక్కడ గో అని అడుగుతుంది. ప్యూరిఫై ఆన్ చేయమంటుంది యాసిబిలిటీస్. ఇక్కడ చూడండి ఆన్. ఇక్కడ చూసారా? ప్యూరిఫై కింద ఉంది. దీన్ని ఆఫ్‌లో ఇప్పుడు మనం ఆన్ చేయాలి. ఇది ఆఫ్‌లో ఉంటుంది. ఆన్ చేస్తే ఇక్కడ అడిగిద్ది ఇప్పుడు మీకు. చూసారా మీకు బూస్టింగ్ 3 యాప్స్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్దాం. 3 యాప్స్ అని ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయాలి ఇలా వచ్చినప్పుడు ఫస్ట్‌లో ఇలా మీరు ఆప్షన్స్‌కెళ్ళి డీప్ ప్యూరిఫై అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి తర్వాత ప్యూరిఫై యాప్ వైట్ లిస్ట్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారా మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టు అది ఆటోమేటిక్‌గా రన్నింగ్ అవుతుంది. అది యాప్ వైట్ లిస్ట్‌లోకి వెళ్ళి రిమూవ్ ఫ్రమ్ వైట్ లిస్ట్ దాన్ని క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ వైట్ లిస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసిద్ది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ 3 యాప్స్ అని చూపిస్తుంది. వాట్సాప్ కూడా క్లియర్ అవుతుంది. ఇక్కడ చూడండి 3 యాప్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు నేను చూపిస్తా ఇది ఎంత బెటరా అనేది. జనరల్‌లోకి వెళ్ళాను. ఇప్పుడు నా ర్యామ్ అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. చూసారా 1.4 ఇక్కడ చూడండి యూసీ బ్రౌజర్ అని యూజ్ అవుతుంది. వాట్సాప్ యూజ్ అవుతుంది. వాటిని చూడండి ఇప్పుడు నేను తీసేస్తాను. ప్యూరిఫైలోకి వెళ్తున్నాను. బూస్ట్ చేస్తున్నాను. అదంతవరకు ఆపేసిద్ది ప్యూరిఫై అనేది. ఇట్స్ బెటర్ యాప్ అండి. చాలా బెస్ట్. మీ ఫోన్‌లో ఏ యాంటీవైరస్ యాప్ ఉన్నా మొత్తం తీసేసేయండి. అసలు ఏం అవసరం లేదు. ఇదొక్కటి ఉంచేయండి చాలు సూపర్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం కాస్త క్యాచ్ డేటా అనేది క్లియర్ చేస్తూ ఉండండి. అసలు ఆ క్యాచ్ డేటా క్లియర్ చేస్తాము. అసలు ఇంటర్నల్‌లో సేవ్ అవుతుంది కదా! ఇప్పుడు దాన్ని చూద్దాం. క్యాచ్ డేటా అనేది ఎలా సేవ్ అయ్యి ఉందా అనేది. చూసారా? మీ ఫోన్‌లో షో హిడెన్ ఫైల్స్ అని ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఇక్కడుంది. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. షో హిడెన్ ఫైల్స్ దాన్ని ఆన్ చేస్తున్నాను. మెమరీ కార్డ్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసారా? డాట్ అనే ఫైల్‌లో సేవ్ అయింది. అది మనకు కనిపించదు. అది క్యాచీ డేటా అది. దాన్నేం చేశాను నేను దాన్ని డిలీట్ చేసేస్తున్నా. చూడండి డిలీట్ చేసేస్తున్నాను. హోమ్ బ్యాకప్ రీలోడ్ ఇవన్నీ మీకు అనవసరం అనిపించి ఇక్కడ చూసారా డాట్ ఏవీజీ ఇవంతా క్యాచీ డేటా. దీనివల్ల ఏంటంటే ఫోన్ అనేది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అది కరప్ట్ అయిపోయిద్ది ఒక్కోసారి. ఆ డేటా కరప్ట్ అయిపోవడం వలన సాఫ్ట్‌వేర్ అనేది పోతుంది ఫోన్ అంతా. కేవలం ఆ డేటా మాత్రమే. సాఫ్ట్‌వేర్ పోవడానికి కారణం ఏంటంటే ఆ డేటాని క్యాచీ డేటా. ఇప్పుడు మెమరీ కార్డ్ కూడా వైరస్ వస్తుందంటారు కదా! అది వైరస్ కాదండి. ఈ క్యాచీ డేటా వల్ల ఇక్కడ చూసారా ఆండ్రాయిడ్ సెక్యూర్ అని అడిగింది. మీ ఆండ్రాయిడ్ ఎప్పటికీ సెక్యూరే. అసలు మీకు ప్రాబ్లమ్ అనేది రాదు. ఇలా చేస్తే ప్రాబ్లమ్ రాదు. మీరు సాఫ్ట్‌వేర్ కూడా చేయాల్సిన అవసరమే లేదు. డిలీట్ చేసేస్తున్నాను నేను. డిలీట్ అయిపోతున్నాయి. నేనింక బ్యాక్‌కొచ్చేసాను. ఫోన్ ఏం చాలా ఫ్రెష్‌గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. మీ సజెషన్స్‌ని మీకేదైనా యాప్స్ కావాలన్నా డెఫినెట్‌లీ సజెషన్ చేయండి. మెయిల్ పెట్టండి. నేను యాప్స్ పంపిస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.